కవిత బెయిల్ పై కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయమని విమర్శించారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్నారు. సుప్రీం తీర్పును బండి సంజయ్ అపహాస్యం చేశారని విమర్శించారు. Indicates the clear nexus between BJP and BRS. We have been saying that BRS and BJP party are in close nexus for the last 10 years. Now it got exposed. On what conditions Kavita got bail today when compared to the conditions when bail was rejected, it clearly indicates the BJP's pressure is there for Kavita getting bail. Now, you can clearly say that the merger of BRS party with BJP party started today. The process of merger started today when Kavita got the bail. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా దుర్మార్గంగా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. నేను మీడియాలో చూసాం. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేసినారు. ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేసినట్టు, పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు. డెఫినెట్గా న్యాయస్థానాలు ఈ వ్యాఖ్యలను గమనించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మేము కూడా సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం. కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం. బండి సంజయ్ గారు కూడా వారు కూడా ఇటనే మాట్లాడినాడు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయినాయట. ఇవాళ మరి ఎవరు మా వైపు నుంచి వాదించినారో సమాజం అంతా చూసింది. ముకుల్ రోహతి గారు ఇవాళ మాకు వాదించినారు. మరి ఆయన అది కూడా పట్టించుకోకుండా అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి.